మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశవ వర్ధిని నిత్యం పద్మ లయాదేవి సామాం పాతు సరస్వతి. ఓం గం గణపతయే నమః. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ పుట్ ఇన్ ద హ్యాండ్స్, క్లోజ్ ద. ఇప్పుడు వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం స్కూలే కదా, మీకు అర్థం కదా వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అక్షింతల్ని ఆ పుస్తకం మీద వేసేనా? అమ్మాయి నువ్వులే అమ్మ, ఆ చెంబు తీసుకో. ఇప్పుడు మీ దగ్గరికి వాటర్ చెంబు వస్తుంది ఒకటి. ఆ చెంబులో ఈ చేయి ముంచి కళ్ళకి అద్దుకోవాలి నీళ్ళు. అయితే ఈ ఫింగర్స్ మాత్రమే తడవాలి, మొత్తం తడవకూడదు. సరేనా? చెప్పండి. ఓం కేశవాయ స్వాహ. అందరు మధ్యాహ్నం భోజనం చేశారా నాన్న? సరేనా? అది గట్టిగా పలకాలి. సరేనా? ఎంత గట్టిగా పలుకుంటే ఎంత ఫలితం వస్తుంది. చెప్పండి. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. ఆ యొక్క చెంబులో నన్ను అందరు చూడండి, ఒకసారి నేను చూడండి. చేతి కుడి రైట్ అయిందో పైకి లేపండి. ఇప్పుడు ఆ చెంబులో ముంచి కళ్ళకు వాటర్ అద్దుకోవాలి. సరేనా? రైట్. చమ్యస్తం రక్షణ కేశవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశ నూత్ననాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవానుద్ధామ పురుషోత్తమాయ నారదమాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు అందరూ అక్షంతలు పట్టుకోండి. 3. ఇప్పుడు ముక్కు దగ్గర ఇలా పెట్టుకోండి. స్మెల్ అక్షంతలు స్మెల్ చేయండి. చేశారా? వెనక్కి వదిలిపెట్టండి. ఉత్తిష్టందు విశాచ ఏతే భూమిభారక ఏతేష విరోధేన బ్రహ్మవరభే. ఇప్పుడు అందరూ ఇలా ముక్కు పట్టుకున్నానా? అందరు ముక్కు పట్టుకోండి. ఇలా ముక్కు పట్టుకోండి. యువర్ రైట్ హ్యాండ్ ద నోస్. చెప్పండి. ఓం భూహు ఓం భువః ఓం గుం సువః ఓం మహః జనః తపః గుం తత్స వితుర్వ అరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ అక్షరం తెలుసుకోండి. శుభాభ్యాశుభే శోభన ముహూర్తే శ్రీ మహావిశ్వరాయ వర్తమానస్య అతివ్రార్థే శ్వేతవరా కల్పే వైవశ్వమంతరే కలిగే ప్రమపా జంబూద్వీపే భరతవర్షే భరతగణే మరుగ్భాయి శ్రీశైలస్య ఈశాం రిజే కృష్ణ గోదావరి సమస్త దేవత విఘ్నేశ్వర తస్మిన్ వర్తమాన యవః చంద్రేణ స్వస్తి శ్రీ విశ్వావసరామ సంవత్సరే దక్షిణ ఋతో భాద్రపదమాది శుక్లపక్షి ఏకాదశమ్యా బుధవాసరే పూర్వక్షత్రే శుభయోగి శుభకరణ ఏవం గుణ విశేష శ్రీమాన్ గోదస్య విఘ్నేశ్వర మండపారాధనేన విఘ్నేశ్వర మండపేన సరస్వతీ పూజాని కృత్వా శ్రీమాన్ గోత్రస్య నామస్య. ఈ పేరేం పెట్టినానా? యువర్ వాట్ ఇస్ యువర్ నేమ్? క్రియాన్స్ నామధేయస్య. నీ పేరేం పెట్టినా? ఉజ్వల్ నామధేయస్య, సాన్వి నామధేయస్య, హర్షిత్ నామధేయస్య, దేవాంశ నామధేయస్య, ప్రణవీ నామధేయస్య, రోహిత్ నామధేయస్య, రెన్సీ నామధేయస్య,
యువాంశనామధేస్య సహస్రనామధేస్య ఆద్యానామధేస్య దాక్షయ ప్రకృతి నామధేస్య శాన్వి నామధేస్య లాస్య నామధేస్య విక్రమ్ తేజ నామధేస్య వంతేజ నామధేస్య నిహారికా నామధేస్య హంసీ నామధేస్య అజయ్ కుమార్ సమస్య అందరు అక్షంతలు పట్టుకోండి ఇట్లా. ఇప్పుడు అక్షంతల్ని లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పైకి లేపండి, ఇలా క్లోజ్ చేసేయండి, దగ్గర పెట్టుకోండి, రైట్ సైడ్ పెట్టండి. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి. నేను పలికేది శ్రద్ధగా పలకాలి. చెప్పండి. అస్మాకం మమ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్ధ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సంపూర్ణ గణపతి అనుగ్రహార్థేన సరస్వతీదేవి జ్ఞానదేవ హయగ్రీవ పూజాంచ మహంకరిష్యే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతే నమః. విఘ్నేశ్వర నమో నమః. ఇప్పుడు అందరూ అక్షంతల పుస్తకం మీద వేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరు కుంకుమ కనిపిస్తుంది, అందరికీ కుంకుమ పట్టుకోండి. ఓమజ ప్రారిత ఓన్లీ 2 fingers, ఓన్లీ 2 fingers బొట్టు పెట్టుకుని అందరు. ఓమజ ప్రారిత ప్రేమే దాతువర్చాడంతపుత్రగరీషణి ఈశ్వరేగం సర్వభూతానాం తాం యోగపయేష మహాలక్ష్మిదాభ్య నమః. విఘ్నేశ్వరాయ కలిసి ఇక్కడ చొమ్మిగుడు. ఓం కలిశాలం కృత్వా పూవ్యముకుడి. ఓం కలియస్య ముఖే విష్ణుకంఠే మూలే మాదనథ మూడే బ్రహ్మవతి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వా వాస్తాంగపి వా వాయుస్ప్రే పుండరీకాక్ష సభాభ్యంతర చెప్పండి. గంగా యమున. మనకు ఎన్ని నదులు ఉన్నాయి తెలుసా మీకు? 7 ఉన్నాయి మనకు నదులు. నదులు అంటే ఏంటి? సముద్రాలు అన్నమాట. నదులు 7 ఉన్నాయి. ఏమేమిటంటే దీని సప్త సముద్రాలు అంటారు. 7 రివర్ వైర్ ఉన్నాయి మనకు. అయితే వాటి నామాలు చెప్తాను, పలకాలి. సరేనా? చెప్పండి. నమస్కారం చేసుకోండి. గంగా, యమున, కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, జలేస్మితు, సన్నిధిం కురు, సప్త సముద్ర ఆరాధనం మహంకరిష్యే. గణేష్ మహారాజ్కి. ఇక్కడ 2nd క్లాస్ ఓరు, ఇక్కడ 3rd 4th 5th 6th రైట్. అయితే థర్డ్ అండ్ ఫోర్త్ 5th 3rd to 4th మీకు అర్థమవుతుంది. మన కుంభమేళ వచ్చింది తెలుసా మీకు? వాటర్ స్నానం చేసి వచ్చాం సముద్రం తెలుసా? ఆ కుంభమేళ ఒక్కసారి మునుగు తేలితే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క గంగాలో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో. మనం 7 రిజర్వాయర్లో మునిగి లేసాం అంటే 7 సముద్రం మునిగి లేచిన ఫలితం వచ్చింది. మీకు రోడ్డు మీద కూర్చొని ఇక్కడ సంపూర్ణ భూమాత మీద కూర్చొని పూజ చేస్తున్న ఫలితం వస్తుంది మనకి. సరేనా? ఇప్పుడు ఎప్పుడైతే ఇలా నీరు జల్లుకొని పూజ చేసుకుంటున్నామో మనకు వెనకడ ఋషులు ఏం చేశారంటే
మనకు ఈ యొక్క పూజా కార్యక్రమం చేసి శుద్ధి చేసేవాళ్ళు, నీట్నెస్ చేసుకునేవారు. మనం అందరూ స్నానం చేస్తారు అందరు రోజు చేయట్లే, చేస్తున్నారా చేయట్లేరా? అయితే మనం స్నానం చేస్తున్నాం కదా, మనం దేహ శుద్ధి శుద్ధి చేసుకున్నాం, మరి భూమిని శుద్ధి కావాలి కదా, అలాగే భూమాన్ని శుద్ధి చేసుకున్నాం. అయితే మనం వెనకట్టించే హల్దీ అంటే ఏంటిది? పసుపు నీళ్ళు జరుపుకొని అందరి మీద చల్లాను అంటే శుద్ధి చేసుకున్నాం అని చెప్పి శాస్త్రం. మన సైన్స్ ఏమంటుందంటే ఎప్పుడైతే హల్దీ వాటర్ చల్లుకుంటున్నామో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే తొలగిపోతుందని చెప్పేసి శాస్త్రం చెప్పింది. సైన్స్ ఏం చేస్తుందంటే శానిటైజేషన్ చేశాను. ఇప్పుడు అందరికి ఏం చేశాను? శానిటైజర్ తెలుసా మీకు? శానిటైజర్ ఏం చేస్తారు? చేతులకు రుద్దుకుంటారు, హ్యాండ్ వాష్ చేసుకున్నట్టు ఏం చేస్తారు? లైజాల్ అని, తర్వాతకి లైఫ్ బాయ్ అని చేయగలుగుకుంటాం కదా. అది సోప్స్ మనకి చిన్నప్పుడు సోప్స్ లేవన్నమాట, ఈ పసుపు నీళ్ళే చల్లుకునేవాళ్ళు అనమాట. అట్లా శుద్ధి కార్యక్రమం చేసుకున్నాం. సరేనా? నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అందరు అక్షంతలు తీసుకున్నానా? మీ మనసులో గణేశాయ నమః అని మనసు ధ్యానం చేసుకోవాలి. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతివిసానో శ్రీ మహాగణాపతి నమః. ధ్యాయామి, ధ్యానమర్పయామి, ఆవాహయామి, ఆసమర్పయామి, సువర్ణ నవరత్న ఖచ్చిత సింహాసమర్పయామి, నమస్కరోమి. ఓం గం గణపతి నమః, విఘ్నేశ్వరాయ నమో నమః, గౌరీ గణపతి నమః, సిద్ధి గణపతి నమః, బుద్ధి గణపతి నమః, నాడి గణపతి నమః, గౌరీ గణపతి నమః, లక్ష్మీ గణపతి నమః, విఘ్నేశ్వరాయ నమో నమః. శ్రీ బోలో గణపతి మహారాజుకి, విఘ్నేశ్వర భగవానికి. అక్షంతల్ని ఆ పుస్తకం వేసి నమస్కారం చేసుకున్నారు. పిల్లగాడు చేయట్లే, మీరు పక్కన ఉంటే పిల్లలు చెడగొట్టేది మీరే. పిల్లలు ఏమవసరం చేస్తాడు నాయన. ఆడ బయటకాడ షర్ట్ వేసుకొని చూసినాం అన్నయ్య, ఆ అన్నయ్య ఏం చేస్తే అది చేయాలి. సరేనా? అన్నయ్య ఉంది కదా, అన్నయ్య ఏం చేస్తే అది చేయాలి. సరేనా? ఎవరు చెప్పి చేయకూడదు. సరేనా? బయట అమ్మ ఏం చేస్తే అది చేయాలి. సరే, అక్క ఏం చేస్తే అది చేయాలి. సరేనా? నువ్వు ఎవరు మాట పడుచుకో. సరేనా? అక్షంతలు పట్టుకో. నువ్వు వెనకేసి రైట్. సకల భూతాలు పేతాలు అని పోవాలి వెనుకొని. రైట్. అందరు అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకోండి.